ఆరోగ్యం, డబ్బు, హ్యాపీనెస్, స్ట్రెంగ్త్, సక్సెస్ ఏదో ఒక గొప్ప అద్భుతం జరిగి సడన్గా వచ్చేవు మనం ఎవ్రీడే చేసే చిన్న చిన్న పనుల్లో ఉంటుంది. మన పిల్లలు పుట్టినప్పుడు ఇంతుంటారు, 20 ఇయర్స్కి మనకంటే హైట్ అవుతారు. ఎప్పుడు జరుగుతుంది చేంజ్ అంతా? ఆ చేంజ్ ఒకేసారి జరిగేది కాదు. ప్రతిరోజు మనం అబ్జర్వ్ చేయలేనంత చిన్న సైజ్ గ్రోత్తో ఇన్ని ఇయర్స్కి ఇంత వాళ్ళు అవుతారు. అలానే మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులు కొన్ని ఇయర్స్కి మనకంత పెద్ద రిజల్ట్స్ ఇస్తాయి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యాబిట్. చిన్న చిన్న పనులు కన్సిస్టెంట్గా కొంత టైం చేయడం ద్వారా మనం మంచి రిజల్ట్స్ చూస్తాము. ఎవ్రీడే వర్కౌట్స్ చేస్తే కొన్ని మంత్స్కి స్ట్రాంగ్ పర్సన్ అవుతాము. ఎవ్రీడే 15 మినిట్స్ బుక్ చదివితే కొన్ని మంత్స్కి నాలెడ్జబుల్ పర్సన్ అవుతాము. కొన్ని మంత్స్ హెల్తీ డైట్ తీసుకుంటే డయాబెటీస్, బీపీ లాంటి క్రానిక్ డిసీజెస్ని కూడా కంట్రోల్లోకి తీసుకురావచ్చు. మనం పెట్టుకునే గోల్స్ ఒకటి అయ్యాక ఇంకోటి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ హ్యాబిట్స్ ఎప్పటికీ ఉండిపోతాయి. నాకు ఈ అటామిక్ హ్యాబిట్స్ బుక్ చదవకముందు హ్యాబిట్స్కి ఇంత పవర్ ఉందని అస్సలు తెలియదు. ఈ బుక్ చదివాకే నేను హ్యాబిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. కొన్ని హ్యాబిట్స్ నేను సక్సెస్ఫుల్గా ఫాలో అవ్వడానికి ఇందులో చెప్పిన ప్రాక్టికల్ అండ్ రిలేటబుల్ టిప్స్ బాగా హెల్ప్ అయ్యాయి. మీలో చాలామంది నా కామెంట్స్లో మెన్షన్ చేస్తూ ఉంటారు, గుడ్ హ్యాబిట్స్ స్టార్ట్ చేస్తున్నాం కానీ కంటిన్యూ చేయలేకపోతున్నామని. అటామిక్ హ్యాబిట్స్ బుక్ నుంచి నాకు యూజ్ అయిన కొన్ని టిప్స్, ఇంకా నా ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసిన విషయాలు మీకు మంచి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో యూజ్ అయ్యే విధంగా షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేసినట్లయితే, నేను ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, ఇప్పుడు హోమ్ మేకర్ని, మదర్ని, యూట్యూబర్ని. నేను నా లైఫ్ సింపుల్, ఈజీ, బెటర్ చేసుకునే ప్రాసెస్లో నేను నేర్చుకుంటున్న విషయాలే ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీకు మంచి థాట్స్ అండ్ ఐడియాస్ ఇస్తాయి. ఇంతకుముందు పెట్టిన వీడియోస్ కూడా చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్, ఏ హ్యాబిట్ స్టార్ట్ చేయాలి అనుకున్నా దాన్ని ఎలా అయినా చేయాలి అని స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఎంత స్ట్రాంగ్గా అనుకుంటే అంత బాగా కంటిన్యూ చేయగలుగుతాం. ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, నిజంగా చెయ్యాలనుకుంటున్నానా లేదా? దాంతో వచ్చే పెయిన్ని, డిస్కంఫర్ట్ని యాక్సెప్ట్ చేయగలనా లేదా? అంత ష్యూర్గా అనిపించకపోతే ఒక నోట్బుక్లో రాసుకోండి. అసలు ఎందుకు ఈ హ్యాబిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను? ఈ హ్యాబిట్ బిల్డ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది, చేసుకోకపోతే ఎలా ఉంటుంది? విజువలైజ్ చేసుకోండి, అంటే మనసులో ఊహించుకోండి. మీరు అనుకున్నది అచీవ్ చేయాలంటే షార్ట్ కట్స్ ఏమీ లేవు, హ్యాబిట్ బిల్డ్ చేసుకోవాల్సిందే అని నమ్మండి. అప్పుడు మీకు మంచి క్లారిటీ వస్తుంది. ఇలా స్ట్రాంగ్గా డిసైడ్ అవ్వడం ఫస్ట్ స్టెప్. నెక్స్ట్, అలవాటుకు సంబంధించిన పని స్టార్ట్ చేయడానికి మనం సిగ్నల్ లేదా క్యూ పెట్టుకోవాలి. రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అని కాకుండా, రేపు ఎప్పుడు, ఎక్కడ, ఎన్నింటికి చేస్తాను అనేది క్లారిటీగా అనుకోవాలి. ఆ టైం అయినప్పుడు, ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ యాక్షన్ మనం ఆటోమేటిక్గా తీసుకునేలా ఉండాలి. దీన్ని ఇంప్లిమెంటేషన్ ఇంటెన్షన్ అంటారు. దీని గురించి నేను డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్పాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, నేను ఫిట్నెస్కి ఈ మధ్య జిమ్ జాయిన్ అయ్యాను. ముందు రోజు క్లాస్ బుక్ చేసుకుంటాను. సో ఫీజు కట్టాను, బుక్ చేసుకుంటాను కాబట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాను. అలా నేను ఆ టు డూ లిస్ట్ యాప్లో సోక్ డ్రై ఫ్రూట్స్ అలారం 9కి పెట్టుంటుంది. టైం, ప్లేస్, ఏం చేయాలో ఫిక్స్డ్ కాబట్టి ఆలోచించకుండా జరిగిపోతుంది. ఫ్రైడే బెడ్షీట్ చేంజ్, సాటర్డే వాటర్ బాటిల్స్ క్లీనింగ్, ఇలా అన్నింటికీ రిమైండర్స్ పెట్టుకున్నాను. ఇవి చేసి మన లైఫ్లో భాగం అయిపోయినప్పుడు మన బ్రెయిన్లో బాగా రిజిస్టర్ అయిపోతుంది. అప్పుడు రిమైండర్తో పని కూడా ఉండదు. నెక్స్ట్, మనకి హెల్ప్ అయ్యే మెథడ్ హ్యాబిట్ స్టాకింగ్. అంటే ఆల్రెడీ ఉన్న హ్యాబిట్కి కొత్త హ్యాబిట్ని అటాచ్ చేయడం. నైట్ పనంతా అయిపోయాక కిచెన్ ప్లాట్ఫామ్ క్లీన్ చేయడం మనకున్న అలవాటైతే, నెక్స్ట్ డే హెల్తీగా తినడానికి స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ ముందు రోజే ప్లాన్ చేసుకుని కావాల్సినవి నానబెట్టుకోవటం, దాన్ని కంటిన్యూషన్గా అలవాటు చేసుకోవచ్చు. మార్నింగ్ లేచిన వెంటనే దాల్చిన చెక్క వాటర్ బాయిల్ చేయడం, అండ్ వంట పూర్తయిన వెంటనే లంచ్కి సలాడ్ కట్ చేసి పెట్టుకోవడం. కిచెన్ వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత దాన్ని కంటిన్యూషన్గా నెక్స్ట్ డేకి టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం. ఇలా మనకి ఆల్రెడీ ఉన్న అలవాటే ఈ కొత్త అలవాటుకి సంబంధించిన పని స్టార్ట్ చేయడానికి సిగ్నల్గా పనిచేస్తుంది. నెక్స్ట్, మన ఎన్విరాన్మెంట్. ఫస్ట్ వీడియో కిచెన్ టూర్లో మంచి ఆలోచనకి విషయం నేను చెప్పాను. మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ మనకి అనుకూలంగా ఉండాలి. మన ఎన్విరాన్మెంట్లో మనకి కనిపించే, వినిపించే వాటి వల్ల మనం కొన్ని పనులు ఆటోమేటిక్గా చేస్తాం. సో దాని ప్రకారం మన ఎన్విరాన్మెంట్ని మార్చుకోవాలి. జంక్ ఫుడ్ తినకూడదు అనుకుంటే ఇంట్లో తెచ్చి పెట్టుకోకూడదు. ఫ్రూట్స్ ఎక్కువ తినాలి అంటే వాటిని తెచ్చుకొని అందుబాటులో పెట్టుకోవాలి. బుక్స్ చదివే అలవాటు డెవలప్ చేసుకోవాలి అంటే బుక్ అందుబాటులో పెట్టుకోవాలి. ఫోన్ వల్ల డిస్ట్రాక్ట్ అవ్వకుండా పని చేసుకోవాలి అంటే నోటిఫికేషన్ ఆపేయాలి.
ఎక్కువ ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారు, అది మానేయాలి అంటే వాటికి సంబంధించిన యాప్స్ కొన్ని రోజులు డిలీట్ చేసేయాలి. మార్నింగ్ లేచిన వెంటనే ఫోన్ చూడకూడదు అనుకుంటే ఫోన్ బెడ్ దగ్గర కాకుండా వేరే రూమ్లో పెట్టేయాలి. ఇలా మన ఎన్విరాన్మెంట్ని మార్చుకుంటే మంచి హ్యాబిట్స్ బిల్డ్ చేసుకోవడానికి, బ్యాడ్ హ్యాబిట్స్ వదిలించుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్, ఆ అలవాటుకు సంబంధించిన పనిని చెయ్యాలి అనిపించేలాగా చేసుకోవాలి. కొత్త అలవాట్లు ఏదైనా కొంచెం కష్టంగానే ఉంటుంది. సో దాన్ని మనం వీలైనంత ఇంట్రెస్టింగ్గా, కంఫర్టబుల్గా, ఈజీగా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా నీట్గా ఒక దగ్గర అరేంజ్ చేసుకోవడం, డ్రై ఫ్రూట్స్ సోక్ చేసుకుని తినడానికి నాకు ఇంట్రెస్టింగ్, కంఫర్టబుల్, ఈజీగా అనిపిస్తుంది. నేను జిమ్కి వెళ్ళడానికి, వర్కౌట్స్ అండ్ స్ట్రెచెస్కి కంఫర్టబుల్గా ఉండడానికి బ్లిస్ క్లబ్ నుంచి యాక్టివ్ వేర్ తెప్పించుకున్నాను. నేను వేసుకున్నది గ్రూవిన్ కాటన్ ఫ్లేర్ ప్యాంట్. ఇది చాలా లైట్ వెయిట్ స్ట్రెచబుల్ ప్యాంట్. మంచి ఫిట్టింగ్ ఉన్న, టైట్గా అనిపించకుండా వేసుకుంటే చాలా హాయిగా ఉంది. దీని ఫ్యాబ్రిక్ వచ్చి విండ్ ఫ్లో ఫ్యాబ్రిక్. ఎలాంటి క్లైమేట్కైనా సూట్ అవుతుంది. వీటికి హై వేస్ట్ ఉండడం వల్ల చాలా కంఫర్టబుల్గా, స్టైలిష్గా, ఎలిగెంట్గా ఉంటుంది. మన బాడీ షేప్ ఎలా ఉన్నా ఇవి వేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది. సైడ్ 2 డీప్ పాకెట్స్ ఇచ్చారు, వెనకాల 2 పాకెట్స్ ఉన్నాయి. ఇవి వర్క్కి యూజ్ చేయొచ్చు, వర్క్అవుట్కి యూజ్ చేయొచ్చు. వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ లెగ్గిన్స్, టాప్స్, యాక్టివ్ వేర్ డిఫరెంట్ సైజెస్ అండ్ కలర్స్లో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. స్వప్న 10 కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. నేను ఈ మధ్య లంచ్లో సలాడ్ తినే అలవాటు చేసుకోవాలనుకుంటున్నాను. లంచ్ టైంకి మనకు ఆల్రెడీ ఆకలేస్తూ ఉంటుంది. అప్పుడు సలాడ్ కట్ చేసుకోవాలి అంటే ఒక్కోసారి చేయబుద్ధి కాక తినేదాన్ని కాదు. అందుకని వంట ఫినిష్ అయిన వెంటనే సలాడ్ కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ కట్ చేసి ఉండడం వల్ల లేజీగా ఫీల్ అవ్వకుండా లంచ్లో తినడం జరుగుతుంది. మనం మన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పనులు ఈజీగా జరిగిపోయే విధంగా. మన పనిని ఈజీ చేసుకునే విషయంలో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూడాలంటే, వర్క్ చేసేటప్పుడు మనం వాటర్ బాటిల్ మన దగ్గర పెట్టుకోకపోతే వెళ్ళి తాగాలి అంటే కష్టంగా ఉంటుంది. మనం దాన్ని అవాయిడ్ చేస్తాము. సో మనకి అవైలబుల్గా పెట్టుకుంటే గ్యారంటీగా తాగుతాము. అలానే చాలామంది అంటూ ఉంటారు, ఈ బిజీ లైఫ్లో అంత హెల్తీగా తినాలి అంటే ఎక్కడ కుదురుతుంది అని. కానీ మనసు ఉంటే, మనం గట్టిగా చేయాలి అనుకుంటే మార్గం ఉంటుంది. మనం తీసుకెళ్లాల్సినవి ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు. ఏదైనా అవైలబుల్గా ఉంటే అసలు పని చేయడం చాలా ఈజీ. అలానే మన హ్యాబిట్స్ని వేరే వాళ్ళతో కలిసి లేదా ఒక గ్రూప్తో కలిసి చేయడం కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాకింగ్ లాంటి హ్యాబిట్స్ ఫ్రెండ్స్, నైబర్స్తో కలిసి ప్లాన్ చేసుకోవచ్చు. గ్రూప్తో కలిసి ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఎక్సైట్మెంట్, ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను జిమ్ జాయిన్ అవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ అది. హ్యాబిట్కి సంబంధించిన పని ఇంట్రెస్టింగ్గా మార్చుకోవాలి అంటే ఆ పనికి మనకి ఇష్టమైన పనిని యాడ్ చేయొచ్చు. మ్యూజిక్ వింటూ ఎక్సర్సైజ్ చేయడం, కాఫీ తాగుతూ బుక్ చదవడం, ఇలాంటివి. అలానే ఈ టెక్నాలజీ వచ్చాక మనకి చాలా పనులు ఈజీ అయిపోయాయి. టెక్నాలజీ ద్వారా కొన్ని హ్యాబిట్స్ ఆటోమేట్ చేసేయచ్చు. శాలరీ వచ్చిన వెంటనే ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్కి మనీ ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యేలా పెట్టుకోవచ్చు. నెక్స్ట్, అలవాటుకు సంబంధించిన పని చేస్తే మనకి సాటిస్ఫైయింగ్గా అనిపించాలి. మనం చేయాలి అనుకునే పనికి రివార్డ్ ఉంటే హ్యాపీగా చేయాలి అనిపిస్తుంది. కొన్ని అలవాట్లకి రిజల్ట్స్ రావడానికి చాలా టైం పడుతుంది. అవి లాంగ్ టర్మ్ రివార్డ్స్. అలా కాకుండా షార్ట్ టర్మ్ రివార్డ్స్ కూడా పెట్టుకుంటే ఆ రివార్డ్స్ కోసం రిలీజ్ అయ్యే డోపమైన్ హార్మోన్ మనకి ఆ పని చేయడానికి ఎనర్జీ అండ్ మోటివేషన్ ఇస్తుంది. దీనికి హ్యాబిట్ ట్రాకర్ మంచి ఆప్షన్. హ్యాబిట్ ఫాలో అయినప్పుడల్లా మార్క్ చేసుకుంటాము. ఇది ఒక విజువల్ ఇండికేటర్. ఇలా మన ప్రోగ్రెస్ నోట్ చేసినప్పుడు మనకి చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. ఆ యాక్షన్ కంటిన్యూ చేయడానికి మోటివేషన్ కూడా ఇస్తుంది. ఇది మన పేపర్ మీద మాన్యువల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా ఫోన్లో యాప్స్లో యూజ్ చేయొచ్చు. నేను మీకు ఒక హ్యాబిట్ ట్రాకర్ సాఫ్ట్ కాపీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. రివార్డ్ గురించి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, అలవాటుకు సంబంధించిన పని ఫినిష్ అయ్యాక మన ఫేవరెట్ పర్సన్కి కాల్ చేసి మాట్లాడేలాగా రివార్డ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, అన్నిటికంటే ఇంపార్టెంట్, కన్సిస్టెంట్గా ఉండడానికి ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కాదు. ఎప్పుడైనా మన హ్యాబిట్కి బ్రేక్ వస్తే, బ్రేక్ వచ్చేసింది నేను ఏది కన్సిస్టెంట్గా చెయ్యను అని మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవద్దు. మీ మైండ్లో మీరు చెప్పుకునే స్టోరీని చేంజ్ చేయండి. నేనేమి హ్యాబిట్ని స్టాప్ చేయలేదు, కొంచెం బ్రేక్ వచ్చిందంతే, మళ్ళీ స్టార్ట్ చేస్తాను, రొటీన్ చేసుకుంటాను అని అనుకోవాలి. ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు. అప్పుడప్పుడు హ్యాబిట్ ఫాలో అవ్వలేని డేస్ ఉంటాయి. బట్ మళ్ళీ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. వీకెండ్స్, హాలిడేస్ టైంలో డీవియేషన్స్ వచ్చినా, పిల్లలకి స్కూలు, పెద్దవాళ్ళకి వర్కింగ్ డేస్ ఉన్న రోజుల్లో ఒక రొటీన్గా వెళ్ళిపోతాయి. అలాంటి డేస్లో మన హ్యాబిట్స్ అన్ని కన్సిస్టెంట్గా ఫాలో అయ్యేలా చూసుకున్నా చాలు. హ్యాబిట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులు ఈ టిప్స్తో కన్సిస్టెంట్గా చేయగలిగితే ఇవి లైఫ్లో మనకి ఆటోమేటిక్గా చేసే పనులుగా అయిపోతాయి.
ఏ హ్యాబిట్ అయినా మీరు స్టార్ట్ చేసి కొన్ని రోజులకి ఆపేస్తుంటే ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకోండి దేనివల్ల ఆపేస్తున్నారు అని. నేను చెప్పిన టిప్స్ ఏమైనా అప్లై అవుతాయేమో చూసుకోండి. నేను ఇప్పటివరకు ఫాలో అయిన హ్యాబిట్స్ వల్ల ఇంతకు ముందు కంటే యాక్టివ్గా, హెల్తీగా, ప్రొడక్టివ్గా, హ్యాపీ అండ్ కామ్ పర్సన్గా అయితే మారాను. మీరు ఫాలో అవుతున్న మంచి హ్యాబిట్స్ ఏంటి అండ్ ఏ హ్యాబిట్కి మీరు స్ట్రగుల్ అవుతున్నారు, ఈ టిప్స్లో ఏది మీకు హెల్ప్ అవుతుంది అనిపించింది అండ్ ఈ వీడియో గురించి మీ థాట్స్ అండ్ వ్యూస్ తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి. అలానే వీడియోని లైక్ కూడా చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. ఇప్పుడు ఒక మంచి ఆలోచన చూసేద్దాం. ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్న రోజు కంటే చాలా పనులుండి ఆ పనులన్నీ పూర్తి చేసిన రోజు చాలా తృప్తిగా, సంతోషంగా అనిపిస్తుంది. సో అదండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.